చూడండి ఎన్ని ఇచ్చిందో. తౌహిక్ బాయ్ వస్తానన్నాడు నా దగ్గరికి. పిల్లోడు ఫోన్ చేశాడు ఇంక కటింగ్ షాప్ పోవాలని. భలే మాట్లాడు బా. వస్తున్నాడు చూపిస్తా. ఏం పలకరించాడు బో, ఏం బాగుండవు అని అడిగినాడు అంటారేమో. ఆ పలకరింపే చాలా బాగుంటుంది. పెట్రోల్కి డబ్బులు, కుబూసులకు డబ్బులు, మళ్ళీ జిబినా కూడా తెమ్మనింది. రొట్టెలు అయితే లేవు. హలో అదే జిబినా సునో జిబినా ఫ్రాన్సీ రూబా ఇవన్నీ చీజ్లు. ఒక ట్రే ఏమో వచ్చింది కానీ ఒక ట్రే అయిపోయింది. ఆ ట్రే తెచ్చాడు పెడతారు, ఇంక మేము కవర్లు తీసుకొని రెడీ చేసుకున్నాం. ట్రే అయితే వచ్చింది, వేడివేడిగా ఉన్నాయి, కాలిపోతాయి. మళ్ళీ ఆ సూపర్ మార్కెట్లో ముదీర్ని పిలిచి ఆ ముదీర్ మళ్ళీ కట్టలు ఉన్నాయి, ఇటు బిల్లులు కట్టలు, ఆ బిల్లులలో డబ్బులు ఉన్నాయి, అవన్నీ తీసి ఇచ్చినాడు పాపం. మూసుకొని ఆ రోడ్డు పోకుండా నాకు తెలిసిన రూటు ఇంకొక రూట్ వచ్చిన, అంటే ఈ రోడ్ కొద్దిగా ఫ్రీగా ఉంటుందని. ఏడు వచ్చే ఫుల్ ఉన్నాయి బండ్లు, ట్రాఫిక్. ఇప్పుడు ఆమె కూడా షాక్ అయిపోతుంది ఆ బిల్లులు చూసిందంటే. అన్ని బిల్లులు ఉన్నాయి. నిన్న పెట్టిన వీడియోలో గోల్డ్ గురించి మాట్లాడినా కదా, ఏం చేస్తాడు వీడు, అది బండికి హవా కొడతాడు కదా, అదే దుమ్ములు వేసేదానికి, దాన్ని రోడ్డు పైన అంతా క్లీన్ చేస్తున్నాడు. రేపు మీ మేడం వచ్చేది కదా ఇంకేంటే, అవునండి ఉండు ఇదంతా క్లీన్ చేద్దాం లేకపోతే మళ్ళీ మనం పని పెడతాదని చెప్పి అంతా మిషన్తో కొడుతున్నాడు. తౌహిక్ బాయ్ కేకడితే. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. రేపు వచ్చేది మేడము. నిన్న చెప్పిందామా ఇడంతా కడగాలి వెంకి, మొత్తం దుమ్ము ఉన్నది ఇడంతా మొత్తం కడగాలి. అంటే మా బార్డర్ వరకేలే, ఆ బార్డర్ వరకు ఆయన కడుక్కుంటాడు, నా బార్డర్ వరకు నేను కడుక్కోవాలా. ఎందుకంటే ఈ నుంచి మనుషులు పోతూ ఉంటారు కదా, వీళ్ళంతా మట్టి దుక్కుని లోపల పోతారు, లోపలంతా మట్టి ఉంటుంది. అందుకు ఆమె క్లీన్ చేసుకోలేక ఇదంతా కడగాలి వెంకి అని. సర్లే మరి రేపు శుక్రవారం ఖాళీగా ఉంటాయి కదా, అప్పుడు కడుగుతాలని చెప్పి. ఎప్పుడో ఒకసారి అంటే దుమ్ము ఎక్కువ, మరి దుమ్ము ఉంటుంది కదా, దుమ్ము అంతా గాలికి వచ్చి ఉంటుంది, అప్పుడు క్లీన్ చేస్తాం అంతే. ఇప్పుడే కాదులే, సాయంత్రం క్లీన్ చేస్తాం. ఇప్పుడు ఈ ఎండకు చేర్చి అంతే చచ్చిపోతాం. ఈరోజు టిఫిన్ ఇదే, ఎందుకంటే రొట్టెలు లేవు. జీతం వస్తుంది ఇంక 2 రోజుల్లో. జీతం వస్తే నేను కూడా చపాతీలు తెచ్చుకోవాలా, అందుకే రొట్టెలు లేవు. కాబట్టి ప్రస్తుతానికి కాఫీ, ఒక 4 ఖర్జూరం, ఒక చాక్లెట్. ఇది బ్లాక్ కాఫీ. ఎవరో అడిగినారు కాఫీ ఏది నాన్న తాగేదని, ఇది బ్లాక్ కాఫీ, నెస్కాఫీ క్లాసిక్. ఇంకా మేడం వాళ్ళు తాగేది రకరకాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క మేడం ఒక్కొక్క రకం తాగుతుంది అనమాట. నేను తాగేది మాత్రం ఇదే. సో సాయంత్రం పూట తాగుతా ఎక్కువ, సాయంత్రం పూట ఎప్పుడన్నా, ఇంకా పొద్దున పూట ఏం లేనప్పుడు ఇది తాగుతా. టిఫిన్ ఉంటే ఇది తాగను. ట్యాంకీలో నీళ్ళ విషయమే మర్చిపోయినా. ఈరోజు దగ్గర 10 రోజులు ఏమవుతుంది ట్యాంకీలో నీళ్ళు ఆర్డర్ ఇచ్చి. ఇంకా మేడం లేదు కదా, ఏం ఖర్చు ఉండవులే అనుకున్నా. మేడం ఒకటే లేదు, మిగతా వాళ్ళంతా ఉన్నారు కదా, చెక్ చేయాలా నీళ్ళు. 10 రోజులు అయింది కరెక్ట్గా. ఉంటాయని అనుకుంటున్నా. ఉన్నాయి. ఇంక ఈరోజు అంతా ఇదంతా క్లీన్ చేసా అంటే అయిపోతాయి. ఈరోజు చూసి రేపు ఆర్డర్ చేస్తాను. టైం 1 గంటగా వస్తుంది, ఇంకా 1 గంట కూడా కాల. అప్పుడే మా అమ్మ ఫోన్ చేసింది, అన్నానికి ఎత్తుకుంటా గిన్నెలని. కాకపోతే ఏమంటే నిన్నటి కప్షా అంట, అయినా పర్వాలేదు తినేది. చెప్పింది బాబు ముందే, నిన్నటి కప్షా ఉంది ఇంక తింటామంటే. ఈ మాట చికెన్ కూడా ఉందంటే ఏందో చూద్దాం ఏమి ఇచ్చదా. आइश ओके అర్బాన్ వస్తాయి. 2 డ్యూటీలు. పిల్లోని కటింగ్ షాప్ తీసుకొని పోవాలా, ఇంకోటి వచ్చి కుబూసులు కావాలంట. రేపు మేడం వచ్చాయి కదా, అందుకే కుబూసులు ఈరోజు తెచ్చి పెట్టాలా. ఆ 2 అయిపోతానే మళ్ళీ వచ్చి ఇదంతా క్లీన్ చేయాలి. ఇదంతా దుమ్ము ఉంటుంది కానీ కనపడడం లేదు ఎండకి, ఇదంతా ఉంటుంది దుమ్ము. ఇది చూడండి ఎన్ని ఇచ్చిందో. ఈ చికెన్ అంట, ఇది అన్నమేమో నిన్నటిదే. నిన్న చూసినారు కదా, అదే బిర్యానీ. ఇది ముక్కలు లోపల ఉన్నాయి, దాచిపెట్టింది లోపల. ఒకటేనే దండి ఉండే అనుకుని వేడి చేసి ఇచ్చింది, మళ్ళీ వేడిగా ఉంది. ఇవి కూడా ఇచ్చింది ఉడకబెట్టి, ఈ ఐస్లో ఉంటాయి.
వెజిటేబుల్ రైస్ చేసుకోవచ్చు వీటితో. కానీ ఏమో ఉడకబెట్టి ఇచ్చింది. ఇది సలాడ్లో ఈరోజు దానిమ్మకాయ అన్నీ వేసింది. ఇంకా నేను పెరుగు అడిగి ఇప్పించుకున్నా. పెరుగు ఇలా ఫస్ట్ మళ్ళీ పెరుగు అడిగిన, ఎందుకంటే ఈ టమాటో కూర తినలేను నేను. ఇది చికెన్ ఉంది వెంకి, ఆ కప్షా ఉంది నిన్నటి దానింది. సరే ఇమ్మా అన్న, వాటితో పాటు ఇవన్నీ ఇచ్చింది. వీళ్ళు ఈ చికెన్లోకి ఒకటి తహినా చేస్తారు, అదైతే ఇలాము మర్చిపోయినాము. సరే నేను కూడా అడగలా, తహినాలు అద్దుకొని తింటారు. ఇన్ని ఐటమ్స్ ఇచ్చింది, మళ్ళీ అది అడిగినాం అనుకో గలీజ్గా ఉంటుంది, అందుకే అడగ. అన్నం తినేసి పిల్లోడు ఇంకా రేపు వాళ్ళ మేడం అంటున్నా, మా మేడం వస్తుంది కదా, నీట్గా ఉండాలి కాబట్టి ఇంకా కటింగ్ షాప్ తీసుకోవాలి ఆయన్ని. పిల్లోడు ఫోన్ చేసినాడు ఇంక కటింగ్ షాప్ పోవాలని, భలే మాట్లాడు బా, ఇంకి ప్లీజ్ కటింగ్ షాప్ పోదామా అంటాడు. భలే అనిపిస్తుంది. కానీ పెద్దోడే, నా వయసు ఉంటుంది, దగ్గర 31-30 ఉంటాయి మా వయసు ఉంటుంది. అయినా కూడా కొద్దిగా ఏదో ప్రాబ్లం వల్ల అట్లా అయిపోయాడు. మాటలు మాత్రం బాగా మాట్లాడు, మంచిగా మాట్లాడు. నేను ఇంతకుముందు కటింగ్ షాప్కి పోయినప్పుడు కూడా అక్కడ కూర్చునేదానికి కుర్చీ లేదని, నువ్వు ఆడ కూర్చుంటావు ఇంక, నువ్వు కూర్చో అన్నాడు. లే నువ్వు కూర్చో అని చెప్పిన, మళ్ళీ నేను నిలబడుకున్నా. చాలా మంచివాడు పాపం. వస్తున్నాడు, చూపిస్తా అంటే చూపిను, మాట్లాడతాడు, భలే పలకరిస్తాడు, భలే అనిపిస్తుంది నాకు. పెద్దోడైనా కూడా బాగా పలకరిస్తాడు. రానా ఆడే నిలబడుకున్నావు, బండి వచ్చినా కూడా ఆడే నిలబడుకున్నాడు, సెల్ ఎత్తుకుంటా. చాలా మంచివాడు పాపం, ఏం మాట్లాడు. అందులో కేఫా ఏం పలకరించాడు ఏం బాగుండవు అని అడిగినాడు అంటారేమో, ఆ పలకరింపే చాలా బాగుంటుంది. కటింగ్ అయితే వేయించుకొని చేసిన, పెట్రోల్ కూడా లేదు బండిలో. ఇంకా 3:30 అయిన టైము, చూసి వస్తా. క్యా సో పెట్రోల్ డబ్బులు తీసుకోవాలి, పెట్రోల్ కూడా లేదు. రేపు వస్తుంది మేడము, పోయి కుబూసులు తీసుకొని వచ్చేస్తే అక్కడికి అయిపోతుంది పని. ఎందుకన్నా ఇప్పుడు కనపడుతుంది క్లియర్గా మట్టి అంతా ఉన్నది. ఊరికే 2 నిమిషాలు అంతే, దనదని అక్కడికి ఇచ్చి పైపు తీసుకొని. అమ్మా తల్లే లే ఏబీ బన్సీన్ ఏబీ ఆద ఫులస్. పెట్రోల్కి డబ్బులు, కుబూసులకు డబ్బులు, మళ్ళీ జిబినా కూడా తెమ్మనింది. ఇంకొక ఆమె అయితే సిగరెట్లు తెమ్మని డబ్బులు ఇచ్చింది, ఒక ప్యాకెటే. ఆమెకి ఇంకా జీతం రాలేదేమో, ఆమె డబ్బులే నా దగ్గర ఇంకా 200 రియాలు ఉంది, ఆమెకి ఇవ్వాలి నా జీతం వస్తానే. అది ఇంతకుముందు బ్యాంకులో పడింది కదా, అది మళ్ళీ రిటర్న్ పడింది, నేను వాడుకునేసిన. నేను చెప్పిన ఆమెకి శాలరీ వచ్చినాక ఇస్తాలే మేడం అని. సర్లే ఇంకేనింది, లేకపోతే ఆమె 10 ప్యాకెట్లు తెప్పించుకుంటుంది. అట్లాంటిది ఒక ప్యాకెట్ తీసుకురా అని చెప్పి 25 రియాలు ఇచ్చింది. అది ఒక ప్యాకెట్ 25 రియాలు ఏమో. కానీ టైము 3:47 అయింది, ఇప్పుడే పోతున్నా. ఆడ 4 గంటలకి 4:30కి ఆ టైంలో దొరుకుతాయి. ఈ నుంచి ఒక అర్ధగంట ప్రయాణము, అందుకే ముందే పోతున్నా. ఇంకా వచ్చేటప్పుడు పెట్రోల్ పట్టించుకుంటా, ఎందుకంటే అక్కడ దువార దగ్గర ఉంటుంది ఆ పెట్రోల్. ఇప్పుడు మళ్ళీ ఇటు తిరుక్కొని అట్ట పోకుండా మొత్తం అంతా అయిపోయినాక పనులన్నీ అయిపోయి చేసుకొని వచ్చేప్పుడు పెట్రోల్ పట్టించుకుంటే అది క్లియర్ అవుతుంది. మేడం వస్తుందంటే అన్ని సామాన్లన్నీ రెడీగా ఉండాలి, తినేదానికి అని దేనికైనా. తోగిపోయిపోతాడు చూడాల ఆయన, నేను ఆయన చూసిన. మేమనే కాదు, పక్కన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా అంతే. వాళ్ళ మేడం ఇంతకుముందు సాపరిపోయినప్పుడు వాళ్ళంతా బయటికి పోయి సామాన్లన్నీ తీసుకొచ్చారు. అట్లా మేడం వస్తుంది అనగా అన్ని కుబూసులు, జిబినా, ఇవన్నీ సామాన్లు అన్నీ తీసుకొచ్చి పెట్టాలన్నమాట. ముదిరు కాబట్టి ఇంటికి పెద్దామ, ఆ పెద్దామ వస్తుందంటే సామాన్లు అన్నీ తెచ్చి పెట్టాలన్నమాట. ఇన్ని రోజులు జరిగింది కదా, మీకు ఎట్లా జరిగింది, మీ తిండి ఎట్లా, మీకు కద్దామకు వీళ్ళందరికీ ఎట్లా జరిగిందంటే, మేడం ముందుగానే కద్దామ దగ్గర డబ్బులు ఇచ్చేసిపోతుంది అనమాట. ఆమె అన్ని బిల్లులు తీసి పెట్టుకోవాలి, రేపు పొద్దున్నే వచ్చినాక చెప్పాలి మేడంకి, బిల్లులు అన్నీ చూపించాలి ఎంత ఖర్చు వచ్చిందని. ఇంకా నాకు బండిలో పెట్రోల్ అంటారా, మేడం పోయేటప్పుడు పట్టించింది అంతే. మళ్ళీ ఈరోజు అయిపోయింది పెట్రోల్. మేడం పోయి కూడా దగ్గర 1-2 వారాలు అవుతుంది అనుకుంటా, వారం పైన అయింది. ఇప్పుడు ఒక పాయింట్ ఉంది, ఇంకా అయిపోలా, ఒక పాయింట్ ఉంది. కానీ ఒక పాయింట్ ఉండగానే పట్టిస్తాను అనమాట ప్రతిసారి. అందుకే పెట్రోల్ కూడా
పట్టించేస్తామని చెప్పి డబ్బులు అయితే తీసుకున్నాయి. రేపు సాయంత్రం ఏమో వస్తుంది మేడము. రేపు సాయంత్రం నువ్వు ఎయిర్పోర్ట్ డ్యూటీ అయితే ఉంటుంది. అందుకే మొత్తం ఆడ బయట కూడా క్లీన్ చేయమనింది. బియ్యం డబ్బులు కూడా క్లీన్ చేసిన తుడసమనింది. మేడం వస్తుంది ఇంక అన్ని క్లీన్గా పెట్టాలని. సర్లేమ్మని చెప్పిన. ఇంక పోయి ఆడ క్లీన్ చేస్తే ఈరోజు మన పని అయిపోతుంది. ఇంకా రేపు నుంచి ఉంటాయి డ్యూటీలు. అంటే రేపు నుంచి కాదులే, మొన్న నుంచి ఉంటాయి. ఎందుకంటే రేపు మధ్యాహ్నం వస్తుంది మేడము, మొన్న నుంచి డ్యూటీలు ఉంటాయి. ఈరోజు ఏం సార్ పార్కింగ్ చాలా దారుణం ఇక్కడ. ఎంతసేపు నిలబడుకున్నా, ఈ రోడ్డు మీద నిలబడుకున్నా. ఇప్పుడు దొరికింది, ఇప్పుడు పోయింది బండి ఎడ పెట్టేసిన. అదేమో రిఫాత్ ఆడున్నది. బండ్లు ఫుల్ ఉన్నాయి. ఆ రిఫాత్ కాడ అయితే రోడ్డు మీద పెట్టేశారు బండ్లన్నీ మొత్తం. చూసినారా, ఇదంతా ఫుల్ అయిపోయింది. ఆడే కానీ ఖాళీ లేదు. ఇంతకుముందు రోడ్డు మీద కూడా పెట్టినారు. ఎట్ట రోడ్డు మీద నుంచి పోయినాయి బండ్లన్నీ. 4:30 కూడా కాల. ఎంత టైం? 4:15. అలాగే లేవు రొట్టెలు అయితే లేవు. ఇంకా టైం పడుతుందంట. ఈ లోపల జిబినా కావాలండి. జిబినా ఫ్రాన్సా ఏదో. ఏం జిబినా ఇదో, ఇవన్నీ జిబిన్లే. హలో ada జిబినా సునో, జిబినా ఫ్రాన్సీ. ఫ్రాన్సీ ఓకే రూబా జిబినా ఫ్రాన్సీ అంట. ఇవన్నీ చీజ్లు, ఇన్ని రకాలు చూడు. చిన్న చిన్న కట్ చేసినారు. ఇవి చూడండి, కేక్ టైప్ కట్ చేసినారు. ఈ బాల్స్ టైప్ ఉన్నాయి. డైరెక్ట్ కట్ చేసి ఇస్తారేమో ఇవన్నీ. ఇదేమో ఇటుక పిల్లలాగా ఉన్నది. ఇదేమో జిబినా ఫ్రాన్సీ. తీసినాడు, కట్ చేస్తున్నాడు. అది చూసినారా, నూలు పోగు ఉంటుంది. నూలు పోగు అట్టా అంతా అల్లినారు దాన్ని. అల్లి తీగలు అల్లినారు దాన్ని. అది వచ్చి 20 రియాలు అంట. 260 గ్రాములు అంటే 1/4 కిలో, మళ్ళీ 10 గ్రాములు ఎక్స్ట్రా ఉంది. 20 రియాలు, 20.2 అలా. ఇంకా రొట్టెలే లేట్ అవుతాయి. ఒక ట్రే ఏమో వచ్చింది కానీ ఒక ట్రే అయిపోయింది. ये कितना आएगा? अरबा ये अरबा आएगा చాలా. లేవు ఇక్కడ, అయిపోయినాయి. ఇంకా తేలా. ఆ ట్రే తెచ్చి పెడతారు. ఇంక మేము కవర్లు తీసుకొని రెడీ చేసుకున్నాం. ఇది చూసినారా రొట్టె, బలంలో రొట్టె. ఇది కాదు కానీ ఈ రొట్టె చపాతీలాగే ఉంది. అండి ఆ స్వామి వీడింది పొళ్ళు కూడా పెట్టినారే. ఏం పొడి ఇది? కొబ్బరి పొడి ఉన్నట్టుంది. ఎర్ర కొబ్బరి పొడి ఉన్నట్టున్నది. అది ట్రే అయితే వచ్చింది. వేడిగా ఉన్నాయి, కాలిపోతాయి. 3 వచ్చాయండి. 3 ఒక కేసులో. ఈ 5 తీసేసుకున్నా కానీ ఇంకా బ్రెడ్ ముక్కలు కావాలి. అవి లేవు. చెప్పిన ఒక 5 నిమిషాలు నువ్వు అన్నాడు. ఒక ఆయన ఏమో 10 నిమిషాలు అన్నాడు. ఇంకొక ఆయన వచ్చి 20 నిమిషాలు అన్నాడు. ఇంకా సరే, ఆడ 4 ప్యాకెట్లు ఉంటే 2 తీసుకున్నాయి. అట్టయితే అట్లా అవుతుందని. చిల్లర లేదు ఆడ. 500 రియాలు ఇచ్చిన. నాదేమో బిల్లు 25 రియాలు అయింది. 500 రియాలు చిల్లర కావద్దు. వాళ్ళు ఇప్పుడు వచ్చినారంట. అంటే వీళ్ళకి ఫస్ట్ టిప్పు, సెకండ్ టిప్పు అని ఉంటారు. అట్టా సెకండ్ టిప్పు వాళ్ళు వచ్చారు. వాళ్ళ దగ్గర లేదు. ఎతికి ఇచ్చినారు. మళ్ళీ ఆ సూపర్ మార్కెట్లో ముదీర్ని పిలిచి, ఆ ముదీర్ మళ్ళీ కట్టలు ఉన్నాయి, ఇటు బిల్లులు కట్టలు. ఆ బిల్లులలో డబ్బులు ఉన్నాయి, అవన్నీ తీసి ఇచ్చినాడు పాపం. అందుకే ఎంత లేట్. లేకపోతే బిన్న వచ్చేసాడు. లేట్ అయిపోయింది ఆడ. ఇది చూసారా బండి, పాత బండి కానీ, పాత మోడల్ కానీ. దానికి ముందు పక్క అది కూడా ఉన్నది, గుణపం. అదేమంటారు, సింబల్ బ్రాండ్ సింబల్ ఏమో. ఇక్కడైతే తీసేసుకున్నా. ఇంకా పెట్రోల్ పట్టించుకోవాలా. ఆమెకు సిగరెట్లు లేవు. సిగరెట్లు అడిగిన ఆడే. ఆ సిగరెట్లు డబ్బులు ఇచ్చేసిండు 25 రియాల్లో. అది ఇచ్చేద్దాం అనుకున్నా.
కానీ ఫస్ట్ 500 నోటు చేతిలో పెట్టినా రుంచే వాళ్ళు తిరుగుతున్నారు అట్ట ఇట్ట. మళ్ళీ ఇది ఇచ్చాను అనుకో, ఏం భయం ముందే వేయచ్చు కదా పోయి అంటారు. అందుకే ఇలా నేను చూడు అన్నీ తీసుకొని పాలు తీసుకోవాలా మెయిన్. అందుకే పాండాలు తీసుకున్నాను. ఇక్కడ అన్ని పాలు ఉన్నాయి కానీ మెయిన్ నాకు కావాల్సిన పాలు ఒకటి లేదు. ఇదైతే ఉన్నది. ఇంకొకటి రెడ్ కలర్ వస్తుంది, అది లేదు. రెడ్ క్యాప్తో ఇది కాదు, ఇంకొకటి వస్తుంది సేమ్ ఇట్లాంటి, అది లేదు. ఇంకా దాన్ని పోతా ఆడ తీసుకుంటా. ఇదైతే దొరికింది. పోతా అని గుర్తుకొచ్చింది కాబట్టి జరిగింది. దీడ బోర్డు కూడా వేసినాడు, ఓన్లీ పాండా వాళ్ళే పార్కింగ్ చేయాలంట. ఎవరు చేసేదానికిలే, ఎవరినో చేసి ఎత్తుకోని పోతారు. అంటే పాండా కస్టమర్లు ఓన్లీ. ఇంకా ఎర్రమూత ఉండేది పెద్ద కష్టం. అది దొరకదు సామాన్యంగా. అది పోయేటప్పుడు ఆడ ముర్జాన్లో తీసేసుకుంటా. మూసుకొని ఆ రోడ్డు పోకుండా నాకు తెలిసిన రూటు ఇంకొక రూట్ వచ్చిన. అంటే ఈ రోడ్ కొద్దిగా ఫ్రీగా ఉంటుందని. ఏడు వచ్చే ఫుల్ ఉన్నాయి బండ్లు, ట్రాఫిక్. అనవసరంగా వచ్చాను ఈ రూట్. ఆడ ఒక సిగ్నల్ ఉంది, ఆ సిగ్నల్ కాడ ట్రాఫిక్ ఫుల్. కదిలే ఈ రిఫాత్కి అయితే వచ్చిన ముర్జాన్లో ఉండేది. ఇక్కడ దొరుకుతుందేమో చూద్దాం పాలు. అబ్బా ఉన్నాయి స్వామి. 2, 4వ తేదీ వరకు ఉన్నాయి. 3 ఉన్నాయి. 3 పీసులు కూడా 4వ తేదీ వరకు ఉన్నాయి. ఇంకా సిగరెట్ ప్యాకెట్ తీసుకుంటే అడిగిపోతే సిగరెట్, పెట్రోల్. ఇక్కడ దొరకలా సిగరెట్. ఇక్కడ మూసేసినారు, ఇక్కడ అంగట్లో లేదు. రిఫాత్లో పెట్రోల్ బంక్లో పెట్రోల్ కూడా పట్టించేసిన. 111 రియాలు పట్టింది. 1 రియాల్ ఎక్స్ట్రా పట్టింది. ఎందుకంటే ఒకరోజు తగ్గింది అన్నమాట. అంటే పెట్రోల్ డౌన్ అయింది, పాయింట్ కన్నా తక్కువ. అందుకే 1 రియాల్ ఎక్స్ట్రా పట్టింది. మామూలుగా అయితే 105, 110 అట్లా పడుతుంది. ఈడే ఇది బకాలా అయితే ఉన్నది. ఈ బకాల్లో దొరుకుతుంది చూద్దాం సిగరెట్. గేటుకి ఎదురుగా పెట్టాల్సిందే. ఇంకా పార్కింగ్ గేటుకి ఎదురుగా పెట్టినా ఏం చేయాలా, మళ్ళీ ఆడంతా తిరుక్కొని సిగరెట్ల కోసం పోలేను. ఆ బకాల్లో అయితే సిగరెట్ దొరికేసింది ఎట్టో. ఆ పెట్రోల్ బంక్ కాడే ఉన్నింది బకాలా. ఇంకా మొత్తం అన్ని సామాన్లు అయితే తీసేసుకున్నా. పాలు, కుబూసులు, సిగరెటు అన్నీ. 500 రియాలు ఇచ్చే ఎంత మిగిలిందో కూడా తెలీదు. 310 రియాలు ఎంత మిగిలి ఉన్నది. పెట్రోల్ అంతా పట్టించుకోనా మొత్తం మిగిలింది ఇది. బిల్లులు అన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో. కట్టిన బిల్లులు. ఇప్పుడు ఇదంతా కడిగే ఓపిక నాకు లేదు. రేపే కడుగుతా. రేపు పొద్దున్నే లేచి బండ్లు ఎట్టా క్లీన్ చేయాలి కాబట్టి ఒకేసారి బండ్లు కడిగేటప్పుడే ఇదంతా కూడా కడిగేస్తాను. ఇప్పుడైతే నాకు అయిపోతుంది. ఇప్పుడు ఆమె కూడా షాక్ అయిపోతుంది ఆ బిల్లులు చూసిందంటే. అన్ని బిల్లులు ఉన్నాయి ఈ సామాన్. ఒక్కొక్కసారి దొరికినాయి కాబట్టి అట్లా అన్ని బిల్లులు వచ్చినాయి. బిల్లు ఫీ ఫతురా చేసిన. పొద్దునట్ట బండ్లు క్లీన్ చేసాను గ్లాసా. అప్పుడే క్లీన్ చేసుకుంటా. అప్పుడే క్లీన్ చేసేది బెస్ట్ ఇది. ఇప్పుడు ఒకసారి, రేపు ఒకసారి, 2 సార్లు లేకుండా. ఇంతవరకు మన డ్యూటీలు అయితే కథం. ఇంకా రాత్రి ఆమె లేచు, లేదంటే ఇంకా పొద్దున్నే లేచి మేడం కోసం పోవాలి. నిన్న పెట్టిన వీడియోలో గోల్డ్ గురించి మాట్లాడినా కదా, అది 22 క్యారెక్టర్లు ఎంత ఉందో నేను దాంట్లో చెప్పిన. అది ఎంతో కామెంట్ చేసి. రాత్రి 10 దానికి మధ్యాహ్నం ఇచ్చింది కదా, ఆ చికెన్ అయితే ఇవ్వమని చెప్పిన. ఆమె చూడు మొత్తం చికెన్ అయితే ఇచ్చేసింది. ఇంట్లో ఉండేదంతా నువ్వే తినేవి ఇంక అని. కాకపోతే కొద్దిగా వేడి చేసుకొని తినమనింది. ఇంక ఇది నాకు ఆడ బన్ను ఉంది, ఆ బన్నులో పెట్టుకొని తినేస్తా. బాగుంటుంది టేస్ట్. ఆమె ఇచ్చిన చికెన్ అయితే ఇదే, కొద్దిగా చల్లగా ఉంది. అందుకే కొద్దిగా నూనె పోసి వేయిస్తా. తోఫిక్ బాయ్ కూడా వచ్చినాడు అన్నం ఎత్తుకొని. ఎవరు అన్నం ఇచ్చారంట. ఇదైతే వేడి చేసుకోవాలి. మధ్యాహ్నం చేసిందే ఇది, కాదే ఫ్రిడ్జ్లో పెట్టేసిందామా. నేను అడుగుతానే ఇచ్చేసింది. దీన్నప్పుడు వేడి చేసుకుంటే అన్నంలోకి బాగుంటుంది. అన్నంలోకి కాదు కానీ రొట్టెలోకి అయితే ఇంకా బాగుంటుంది ఇది. కానీ రొట్టెలు లేవు. किधर पकड़ गया ये? मेरा एक दोस्त है, वो दोस्त क्या है, वो जो मेरा रीमा टेलर है ना, रीमा टेलर में क्या है, उधर वो पूरा उनको लेके कुक करके लेके आया. वो जबरदस्ती मेरे को यानी ये दे दिया, तुमको खाना है. मेरे को बोल रहा है उधर बैठ के खाओ. మధ్యాహ్నం తోఫిక్ బాయ్కి ఇది ఇచ్చినారు. అదైతే తినలా, అట్టే పెట్టేసినాడు. అది కూడా మధ్యాహ్నం ఇచ్చింది. అన్నం కూడా ఉన్నది ఆడ, అట్టే పెట్టేసినాడు తినకుండా. ఇంకా ఇప్పుడైతే అన్నం తీసుకొచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇచ్చారంట. నేనైతే చికెన్ అడిగిపించుకున్నా కదా, అదైతే రెడీ చేసిన.
ఆయన మధ్యాహ్నం ఉంది చికెన్ కూడా ఉన్నది. ఇది కూడా సేమ్ అట్లాడితే అంట, బటర్ చికెన్ అంట. దీంట్లో కొరవ డక్కూస్ ఉంటాయి. డక్కూస్ మిరపాస్ డక్కూస్ ఆయన. తోహిక్ బైక్ అయితే అది టమాటా పచ్చడి బాగా నచ్చిందంట. సో ఆయన అయితే దీంట్లో కూడా టమాటా పచ్చడి వేసుకున్నాడు. నేనైతే డక్కూస్ వేసుకున్నాను. దీంట్లో డక్కూస్ అయితే బాగుంటుంది. కూడా ఎత్తుకొచ్చాడు. అవి బాల్ आपके भी गिर रहा है, ये देखो. ముడ్డి చూడు, ముడ్డి కూడా ఉన్నది దాంట్లో. ये क्या करता है, पूरा चिकन को ना आधा करता है, ఆधा కరకు రక్తా. सऊदी का. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్. మధ్యాహ్నము తోగిపై ఇడే పెట్టేసిపోయిన అన్నము, అదైతే తినలా మేము. అట్టే ఆయన చికెన్ తెచ్చినాడు కదా, ఆ కోడి తినలా. ఏం చేసిన అంటే మొత్తం అంతా కలిపేసిన దీన్ని పిల్లులు పెట్టేస్తా. పాపం వీటికి కూడా టైమింగ్ మెయింటైన్ చేస్తా ఉన్నాయి నా మారిగానే. ఒక్క పిల్లి లేదు ఇక్కడ. ఈ టైంకి అన్నీ తినేసి పడుకోనాయేమో పాపం. ఈడేమో పెట్టేసిన, కింద పెట్టినా. ఆ డబ్బాలో వచ్చే మళ్ళీ చిల్లర అంతా పడిపోతుంది దాంట్లో అని ఈడే కింద పెట్టినా. ఒకవేళ వచ్చినాయంటే టక్కని వాసన బట్టి తినేస్తాయి. ఒక్క పిల్లి లేదు, తినేసి పనుకుని ఉంటాయి. నా మరి టైమింగ్ మెయింటైన్ చేస్తున్నాయి. అంటే खाना खाको सो गया, एक बिल्ली भी नहीं है, उसके लिए इधर रख दिया. ఏం చేస్తాడు వీడు, అది బండికి హవా కొడతాడు కదా, అదే దుమ్ములు వేసేదానికి. దాన్ని రోడ్డు పైన అంతా క్లీన్ చేస్తున్నాడు. రేపు మీ మేడం వచ్చేది కదా ఇంకేంటి. అవునండి, ఉండు ఇదంతా క్లీన్ చేద్దాం, లేకపోతే మళ్ళీ మనం పని పెడుతుంది అని చెప్పి అంతా మిషన్తో కొడుతున్నాడు. తోయి బాయ్ క్యా కర్తే రోడ్ ఇంత గలీజ్ ఉన్నది అదంతా. రేపు ఆమె చూసిందనుకో మా మేడము, అంతా మళ్ళీ అంతా క్లీన్ చేయమంటుంది. అందుకే ఇట్లా గాలి ఈ పక్కకు తోలుతుందని అంతా ఈ పక్కకు కొట్టేస్తున్నాడు. చూడ నీట్గా వచ్చేసింది. ఇట్లాంటి మిషన్ నాగా లేదు, ఆయన కాడ ఉన్నది, అందుకే ఆయనే చేస్తున్నాడు. చూసారా, నీట్గా వచ్చేసింది. ఈ పక్క అంతా వచ్చేసింది. ఇంకంతా ఆడికి వినామంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. ఈ డోర్ దగ్గర కూడా బాగా నీట్గా క్లీన్ అయిపోయింది. ఆ పక్క అంతా సొంగ కొడేసినాడు, నాకు ఇచ్చినాడు. ఇదే అంటే ఈడంతా ఉన్నది. అట్లా భయం పెట్టింది మా మేడం. ఇది బాగా బరువు ఉన్నది, బరువు లేదనుకున్నా, బాగా బరువు ఉన్నది. బ్యాటరీ ఉంటుంది కాబట్టి బరువు ఉన్నది. ఓ పో 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 కసు దోసినట్టు ఉన్నది మొత్తం రోడ్డు అంతా. ఇది అయిపోతే మొత్తానికి సాధించేసినాం, క్లీన్గా అయిపోయింది.